నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది భారతీయులు మంచి మంచి జీతాలతో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క కుటుంబాలను కువైట్ కు రప్పించుకునేందుకు, వాళ్ళ యొక్క కుటుంబాలను కూడా కువైట్ లో జీవించేందుకు కలిసి అయితే చాలా మంది తాపత్రయపడుతూ ఉన్నారు. ఫ్యామిలీ వీసాల విషయానికి వచ్చేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. జీతం ఎంత ఉండాలని చెప్పేసి మెయిన్ గా అడుగుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం భర్త, పిల్లలు మరియు భార్య, తల్లిదండ్రులను మీరు కువైట్కు తొడుకొని రావాలంటే మీ యొక్క కనీస నెలవారీ జీతం 400 దినార్లు ఉండాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. ఇతర బంధువులు, మీ అన్నదమ్ములు కానీ, చెల్లెలు కానీ, అక్కలు కానీ, ఇతర బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మీరు కువైట్కు తొడుకొని రావాలంటే మీ యొక్క కనీస నెలవారీ జీతం 800 దినార్లు ఉండాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఎవరైతే ఫ్యామిలీ వీసా మీద కువైట్కు వస్తూ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా కువైట్ దేశానికి సంబంధించిన జాతీయ క్యారియర్ లో ఒకటైన కువైట్ ఎయిర్వేస్ లేదా జజీరా ఎయిర్వేస్ లో ధృవీకరించబడిన రిటర్న్ టికెట్ కలిగి ఉండాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రత్యక్ష విమానాలు అందుబాటులో లేకుంటే ఈ విమానయాన సంస్థలు పనిచేసే దేశం ద్వారా కువైట్ కు రావచ్చని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరైతే మీ యొక్క ఫ్యామిలీలకు వీసాలు తీయాలంటే కానీ, మీ యొక్క తల్లిదండ్రులకు కానీ, భార్య బిడ్డలకు వీసా తీయాలంటే కానీ 400 దినార్ల కనీస వేతనం ఉండాలి. లేకపోతే మీ యొక్క ఇతర బంధువులు ఎవరైతే ఉన్నారో, మీ అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, సెకండరీ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరు ఫ్యామిలీ వీసా తీయాలంటే మీ యొక్క జీతం 800 దినార్లుగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఒకవేళ మీరు ఫ్యామిలీ వీసాలకు అప్లై చేస్తూ ఉంటే ఆ యొక్క నిబంధనలు, రూల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.